వరి ధాన్యానికి 500 బోనస్ ను రైతుల ఖాతాలో తెలంగాణ ప్రభుత్వం జమ చేస్తుంది. పెద్దపల్లి జిల్లాలో వారం రోజులుగా సన్నాలు పండించిన రైతుల ఖాతాల్లో క్వింటాల్కు బోనస్ జమ అవుతుంది. ఇక జిల్లాలో ఈసారి రికార్డు స్థాయిలో సన్న రకం పంటను పండించారు పెద్దపల్లి జిల్లా రైతులు. మద్దతు ధరతో పాటు బోనస్ రావడంతో రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది. వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ప్రకటిస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీకి అనుగుణంగా సన్న రకం పండించిన రైతులకు 500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. అయితే దొడ్డు రకానికి కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, ఎన్నికల్లో కేవలం సన్న రకానికి అని మాత్రమే చెప్పలేదని విమర్శలొచ్చాయి. ఆ విమర్శలను పట్టించుకోకుండా సన్న రకం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో అధికారులు జమ చేస్తున్నారు. ప్రస్తుతం క్వింటాల్కు ఏ గ్రేడ్ ధాన్యం రకానికి 2320, బి గ్రేడ్ ధాన్యానికి 2300 రూపాయల మద్దతు ధర ఉంది. అయితే సన్న రకానికి 500 రూపాయలను అదనంగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. పెద్దపల్లి జిల్లాలో వారం రోజులుగా బోనస్ ను రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 329 కొనుగోలు కేంద్రాలకు గాను 204 కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణ స్టార్ట్ అయింది. దీంట్లో మేజారిటీగా మనకు సన్న రకాలే ఎక్కువ వస్తున్నాయి. ఇంకా ఎందుకంటే జిల్లాలో 80% సన్న రకం ధాన్యమే ఉన్నది. ఇప్పటి వరకు 29,942 దొడ్డు రకం, 21,426 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మనము 98 కోట్లకు గాను 48 కోట్లు రైతులకు పేమెంట్ చెల్లించడం జరిగింది. సన్నవరి ధాన్యం పెట్టడంతో చాలా మందికి కొంతమంది వాళ్ళు వీళ్ళు అత్తయ్య ఏమున్నదిలే అని చెప్పి రైతులను అభద్ర భావానికి గురి చేయడం, చాలా మందికి అనుమానాలు ఉండడం, ఇవన్నీ జరిగినాయి. ఖచ్చితంగా బోనస్ పడుతుంది, ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. వడ్ల నుంచి వెళ్ళి మీరు 1000 క్వింటాలు పండించినా పడుతుంది, 15 క్వింటాలు పండించినా పడుతుంది, 1500 క్వింటాలు పండించినా పడుతుంది, 2000 క్వింటాల వడ్డీ ఈ ఊళ్ళో రైతులను పండించడం వాళ్ళకు కూడా బోనస్ పడుతుంది. పెద్దపల్లి జిల్లాలో ఈసారి రికార్డు స్థాయిలో సన్నరకపు వరి ధాన్యాన్ని సాగు చేశారు రైతులు. ఏకంగా 1,73,000 ఎకరాల్లో సన్నరకం ధాన్యాన్ని సాగు చేశారు. మరో 37,000 ఎకరాల్లో మాత్రమే దొడ్డు రకం వరి పంటను సాగు చేశారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అధికారులు 327 కొనుగోలు కేంద్రాలలో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. సన్నరకం 21,000 మెట్రిక్ టన్నుల 29,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో 17% మించి తేమ లేకుండా రైతులు ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. తేమ శాతం వచ్చిన వెంటనే ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మేస్తున్నారు. సన్న రకం ధాన్యానికి 500 బోనస్ వస్తూ ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ చెప్పినట్టుగా సన్నాలు పెట్టినాం, ఐకేబీలో పోసినాం, అందులో కొనుగోలు మంచిగా నడుతుంది. ఇప్పుడు సన్నపాట్లు అన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఈ పడతానే కానీ కొంచెం బోనస్ కల్పిస్తే మాకు ఇంకా సంతోషం. మార్చి వచ్చిన కొద్దీ మా ఐకేపీ సెంటర్లు పంపిస్తున్నారు. బోనస్ కూడా 500 మా పెద్దపల్లి జిల్లాలో పడ్డాయట. ఇక మాకు కూడా వర్షాన్ని ఆశతోటి మేము మంచిగా ఈ అడ్లను మంచిగా సూకగా చేసి సంతోషంగా వీళ్ళకి ఐకేపీ సెంటర్లకు అప్పచెప్తాను. వాళ్ళు పంపిస్తున్నారు. మాకు కూడా మా 500 బోనస్ పడాలన్న కాయసు మీద ఉన్నాం. బోనస్ కోసానికి అన్నారు కాబట్టి పడుతున్నాయట. మా పెద్ద కొంతమందికి అయితే పడ్డాయని నిలబెట్టుకుంటుందా అని అనుకుంటున్నాం, కానీ అందరికీ పడాలి. అది మొదటిసారి ఈ సీజన్లో సన్న రకం పండించిన ధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ చెల్లిస్తుంది. రాష్ట్రంలో ఎక్కువగా సన్నాలు పండించిన జిల్లాగా పెద్దపల్లి రికార్డు సృష్టిస్తుంది.